రెగ్యులర్ గా చేసుకునే చపాతీల్లా కాకుండా నేను చూపించినట్టుగా ఒక్కసారి ఈ 4 రకాల చపాతీలు ట్రై చేయండి. డిఫరెంట్ గా ట్రై చేశాం కదా, గట్టిగా ఉంటాయేమో అనుకోవద్దు. చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఈ చపాతీల్ని క్యారెట్, బీట్రూట్, పాలకూర, మెంతికూరతో చేస్తున్నాను. బీట్రూట్ కి తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసి నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే క్యారెట్ కూడా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాలకూర కొంచెం మట్టి వాసన వస్తుందని పాలకూరని కొంచెం నీళ్లు పోసి అలా ఉడికిన తర్వాత మిక్సీ పట్టేశాను. ఇప్పుడు పిండి కలపడానికి ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ని వేసి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా కలుపుకొని ఒక్క 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇందులో ఎలాంటి పాలు కానీ పెరుగు కానీ వేయలేదు. ఇలాగే అన్ని కూడా కలిపి పెట్టుకోవాలి. ఒక్క మెంతికూర మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు చేత్తో చేసుకోవడానికి వస్తే చేత్తో చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోటీ ప్రెసర్ తో అయినా సరే సింపుల్ గా చేసేసుకోవచ్చు. పిండి ముద్దను తీసుకొని రోటీ ప్రెసర్ లో పెట్టి 2 సార్లు అలా కొంచెం నొక్కితే చాలు చపాతీలు పెద్దగా పల్చగా వస్తాయి. ఇంకా